జూమ్ చే सीधे कर दूं सर हम ना కనండి వద్దు తీసుకోకుండా తీసుకోవాలి వద్దు ఏంటి మూడు రెండే కదా ఎవరైతే अलग है रेशन शॉप से अलग है कंट्रोल दे रेट आराम से 49 पे आ रहा है। दूसरा वेराइटी 52 का है 48 4 रुपए बचेगा है ना। गांधी बाबू 20 रुपए बचेगा। అవతల కూర్చోండి అడిగితే ఇచ్చేది ఫస్ట్ సాయంగ్రామ్ అనేది మన మాకు చూడు కూర్చోడు కూర్చో కట్ట మీద కూర్చోనా 10 రూపాయలు ఇంకా 10 రూపాయలు 410 210 నాకు ఇస్తుంది 210 అజయ్ మనే మాకు అన్న వెంకల్ రా నువ్వు అన్న మళ్ళీ ఇది అడ్డం అవుతుంది కూర్చో సైడ్ బ్రేక్ सर इधर सर इधर देखो सर सर छोड़ो सर इधर देखो सर
ఫస్ట్ టైం మేడం ఇంకా 10 రూపాయలు 410 నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది. పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది. అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు, బియ్యం గాని పప్పు గాని మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్, ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఈ ఈ ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను. కందిపప్పు బాగా మార్కెట్లో సుమారుగా 180 రూపాయలు, 190 రూపాయలు ఉంటుంది. దాన్ని కేవలం 160 రూపాయలకు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాం. అలాగే బియ్యం 2-3 రకాలు ఉన్నాయి. ఒక బియ్యం రకం 55 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే దాన్ని కేవలం 49 రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇంకొక రకం బియ్యాన్ని కూడా 52 రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని 48 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఈ విధంగా పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా, పేదలకు ఎలాగో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం, మనిషికి 5 కేజీలు రేపుని ఇస్తా ఉన్నాం. బయట మధ్యతరగతి వాడు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పరిస్థితుల్లో మిల్లర్లని అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి కందిపప్పును, మిగిలిన సరుకులన్నిటినీ కూడా అన్ని రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఈ ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు సార్. అయితే పూర్తి స్థాయిలో అమలు కాలేదు సార్. ప్రజలకి 2-3 రోజులు మాత్రమే సరఫరా చేశారు, కానీ తర్వాత బంద్ అయిపోయింది సార్. మనం చూసాం గత కాలంలో ఎన్నోసార్లు ఇట్లాంటివి ప్రయత్నాలు జరిగినప్పటికీ, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలా జరిగినాయి. అయినప్పటికీ కూడా అది మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. సప్లై సరిగా లేకపోవడము, డబ్బులు సరైన టైంలో మిల్లర్లకు చెల్లించకపోవడం, ఇలాంటివన్నీ. ఇప్పటికి కూడా మిల్లర్లందరూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, మాకు బకాయిలు విపరీతంగా ఉన్నాయని గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అట్లాంటి సమస్య రాకుండా, మరీ ముఖ్యంగా ఆదోని పట్టణంలో ఈ సమస్య ఎప్పటికీ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సార్, స్టాక్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఎవరికి ఇస్తారు సార్? ఎవరికైనా ఇస్తారు, దాంట్లో ఇదేం లేదు. అన్ని నోట్ చేసుకొని పేదవాళ్ళకని కాకుండా ఆధార్ కార్డుని దృష్టిలో పెట్టుకొని అందరికి మనిషికి 5 కేజీల చొప్పున ఒక ఆధార్ కార్డుకి, అంటే ఒక మనిషే కదా, ఒక ఆధార్ కార్డు అంటే ఒక వ్యక్తికి 5